స్థల దైవ మర్మములు జనవరి 21. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసించదని నేను ఎరుగుదును అని పౌలు చెప్పెను. రోమా 7:18. కళ్ళము గోధుమలను పొట్టు నుండి వేరు చేయి స్థలము. దావీదు ఎంతో జ్ఞానవంతుడని అందరూ అనుకొనుచుండిరి. అయితే తన చరిత్ర అంతటిలో అనేక పర్యాయములు పొట్టు తప్ప మరి ఒకటి అతని మెదడులో ఉన్నట్టు మనము చూడము. అతని పతనముల ద్వారా దేవుడు నీ చెత్తను చూడుము అని చెప్పుచూ వచ్చెను. అనేక కళ్ళములకు తీసుకుని రాబట్టు ద్వారా దావీదు యొక్క మెదడు అటువంటి చెత్త నుండి విడుదల కాగలిగాను. అతడు రాజైనప్పటికీ దేవుడు ద్వారా అనేకసార్లు గద్దించబడవలసి వచ్చెను మరియు విడుదల పొందుట కొరకై గొప్ప క్రయము చెల్లించవలసి వచ్చెను. దేవుని సేవకులముగా ఉండటకు మనమందరము గొప్ప క్రయమును చెల్లించవలెను. మన చెత్త మొదటిగా మన మెదడులో ఉన్న చెత్త నుండి మనము విడుదల చేయబడుటకు సిద్ధపడవలెను. ఆ చెత్త ఏమిటి? మన సొంత ఆలోచన శక్తి ద్వారా మనము సమకూర్చుకున్నదంతయు దేవుని దృష్టిలో చెత్తయే. యెషయా 40:6లో సమస్త శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అని చదివేదము. ఆయనే గోధుమ గింజ. ఆయన మన నిజమైన జ్ఞానము. మన అనుభవములన్నీ మనము ఆ జ్ఞానంపై మాత్రమే ఆధారపడినట్లు చేయుటకు రూపొందించబడినదే.